గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిందీ తారక్ క్లాసెస్. ఈ రోజు క్లాస్ లో మనం కొత్తగా నేర్చుకోబోయేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆనా అంటే రావడం కదా, దీన్ని ఏ సందర్భంలో ఎలా యూజ్ చేస్తాం అనేది ఈ క్లాస్ లో నేర్చుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, మై ఘర్ ఆనా చాహతీ హూ. ఎర్లియర్ క్లాసెస్ లో నేను చెప్పినట్టుగా మై అని ఉన్నా కానీ మనం మే అని చదువుతాం కదా, ఏప్రిల్ తర్వాత వచ్చే మే లాగా మనం చదువుతాం. సో మే ఘర్ ఆనా చాహతీ హూ ఇది సింపుల్ సెంటెన్సే. ఇందులో ఏ వర్డ్ మనం చూసుకున్నా కూడా లాస్ట్ క్లాసెస్ లో ఆల్రెడీ ప్రతి వర్డ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఇది చూసుకుని చూడండి, మై నేను, ఘర్ ఇల్లు, ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళిపోవడం, చాహతీ హూ చాహనా అంటే కోరుకోవడం, అభిలాష అని ఆల్రెడీ క్లాసెస్ లో చెప్పాం కదా. చాహతీ హూ కోరుకుంటున్నాను. ఇక్కడ సింపుల్ గా ఏంటి, చాహతా హూ అంటే ఒక అబ్బాయి లేదా మేల్ జెండర్ మాట్లాడుతున్నట్టు, చాహతీ హూ అంటే ఒక ఫీమేల్ జెండర్ మాట్లాడుతున్నట్టు. సో ఈ చిన్న కరెక్షన్, చిన్న కన్ఫ్యూజన్ ఉండకుండా క్లియర్ గా ఉండాలి. చాహతా హూ అంటే మేల్ జెండర్, చాహతీ హూ అంటే ఫీమేల్ జెండర్. మై ఘర్ ఆనా చాహతీ హూ నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. చాహనా అంటే కోరుకోవడం, అక్కడ ఏమనుకుంటున్నారు, రావాలి అనుకుంటున్నారు. సో ఆనా చాహతీ హూ అది వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనుకోండి, జానా చాహతీ హూ. ఆనా అంటే రావడం, జానా అంటే వెళ్ళిపోవడం. కాబట్టి మే ఘర్ ఆనా చాహతీ హూ అంటే నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. మే ఘర్ జానా చాహతీ హూ నేను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది సింపుల్ సెంటెన్స్, దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా లేదు. సో ఈ ఆనా అనే వర్డ్ ని ఎన్ని సందర్భాల్లో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. మై ఘర్ ఆ రహీ హూ ఆనా చాహతీ హూ అంటే నేను రావాలనుకుంటున్నాను తప్ప వచ్చేలేదు, నేను బయలుదేరలేదు కూడా. ఆ రహీ హూ ఇప్పుడేంటి, నేను వస్తున్నాను. మే ఘర్ ఆ రహీ హూ నేను ఇంటికి వస్తున్నాను. అదే అబ్బాయి అయితే మే ఘర్ ఆ రహా హూ. తెలుగులో మాత్రం నేను ఇంటికి వస్తున్నాను అనేది యూజ్ చేస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మే ఘర్ ఆ రహా హూ ఆ రహీ హూ అని హిందీలో అంటాం, కానీ తెలుగులో మాత్రం నేను ఇంటికి వస్తున్నాను అని మాత్రం చెప్తాం. నెక్స్ట్ మే ఘర్ ఆऊंगी నేను ఇంటికి వస్తాను. ప్రతి దాంట్లో కూడా రెండో ఆ మాత్రం ఉంది. ఆనా అంటే రావడం, ఆऊंगी ఆగయి అన్నింట్లో కూడా ఆనా అంటే రావడమే. కానీ తెలుగులో చూడండి, రావాలనుకుంటున్నాను, వస్తున్నాను, వస్తాను, వచ్చేసాను. హిందీలో కూడా సిమిలర్ గా ఉన్నాయి. ఘర్ ఆనా చాహతీ హూ అంటే రావాలనుకుంటున్నాను, ఆ రహీ హూ వస్తున్నాను, ఆऊंगी వస్తాను, ఆऊंगा అంటే వస్తాను. తెలుగులో మాత్రం మారదండి, ఎందుకంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వస్తాను అని అంటాం, కానీ హిందీలో ఆऊंगी ఆऊंगा అని అంటాం. ఇక్కడ ఏంటి, ఫీమేల్ జెండర్ ఆऊंगी. సో ఇంటికి వస్తాను. మే ఘర్ ఆ గయి ఇప్పుడేమైంది, నేను ఇంటికి వచ్చేసాను. గయి రెండో ఈ మాత్రం ఉంది, గయి అంటే అయిపోయింది ఆ పని. ఏంటది, ఇంటికి వచ్చేయడం అనేది అయిపోయింది. కాబట్టి మే ఘర్ ఆ గయి ఆऊंगी వస్తాను. కానీ ఇప్పుడేంటి, ఆ గయి వచ్చేసాను. మనం చాలా సందర్భాల్లో మే మార్కెట్ పహుంచ్ గయి, మే మూవీ హాల్ పహుంచ్ గయి అంటాం కదా. పహుంచిన అంటే చూద్దాం. ఇక్కడ మే ఘర్ ఆ గయి అంటే నేను ఇంటికి వచ్చేసాను. మే ఘర్ పహుంచ్ గయి నేను ఇంటికి చేరుకున్నాను. మీరు క్షేమంగా ఇంటికి చేరుకున్నారా అని అడుగుతాం కదా. హిందీలో ఏంటంటే ఆప్ సేఫ్లీ ఘర్ పహుంచ్ గయి, మీరు క్షేమంగా ఇంటికి చేరిపోయారా అని. పహుంచనా అంటే చేరిపోవడం. సో ఇక్కడ వర్డ్ ఏంటి, పహుంచ్. మే ఘర్ పహుంచ్ గయి నేను ఇంటికి చేరుకున్నాను. మే ఘర్ ఆ గయి నేను ఇంటికి వచ్చేసాను. మే ఘర్ పహుంచ్ గయి నేను ఇంటికి చేరుకున్నాను. తెలుగులో కూడా చూసుకోండి, వచ్చేసాను అన్న చేరుకున్నాను అన్న రెండు ఒకటే అర్థం. అలాగే హిందీలో ఆ గయి అన్న పహుంచ్ గయి అన్న ఒకే అర్థం, ఒకేలాంటి అర్థాలు, కానీ ఒకే మాట అన్నాను కదా, అందుకని ఆ గయి వేరు, పహుంచ్ గయి వేరు. ఇక్కడ చూడండి, ఆనా రావడం, ఆనా చాహతీ హూ రావాలనుకుంటున్నాను. అబ్బాయి అయితే ఆనా చాహతా హూ. మే ఘర్ ఆ రహీ హూ వస్తున్నాను. అబ్బాయి అయితే ఆ రహా హూ. ఆऊंगी వస్తాను, ఆऊंगा అబ్బాయి చెప్పేది వస్తాను.
ఆగయి వచ్చేసాను, అబ్బాయి అయితే ఆగయా వచ్చేసాను. మై ఘర్ పహుంచ్ గయి చేరుకున్నాను, హిందీ అబ్బాయి అయితే పహుంచ్ గయా. ఇవి హిందీలో మాత్రమే మారుతున్నాయి కానీ తెలుగులో మారట్లేదు, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇదేనండి ఈరోజు క్లాస్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.